ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తూ బిక్నూరు మండల కేంద్రాన్ని బంద్ పెట్టారు యువ రైతులు. అందులో భాగంగానే ఈరోజు బిక్నూరుకు సంబంధించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీ వస్తుందనే కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం, భూమి కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా రైతులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని చెప్పి అక్కడ సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు అక్కడ ఏదైతే మా ప్రాంతంలో ఫార్మా కంపెనీ వద్దు అని చెప్పి రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి అంతటికి సంబంధించి గతంలో కూడా మా ప్రాంతంలో ఫార్మా కంపెనీ వచ్చింది, అందువల్ల మేము అనేక నష్టాలు పాలైనాం. దానికి సంబంధించి ఆ ఫార్మా కంపెనీ వల్ల మాకు పొల్యూషన్ ఏర్పడిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు తమ అభిప్రాయాలను రైతుల నుండి తమ అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అధికారులు ఫార్మా కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు, స్థానిక ప్రాంత ప్రజలు, అధికారులు ఫార్మా కంపెనీకి యజమానికి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు రైతులు. మరోవైపు ఏదైతే ప్రభుత్వము ఫార్మా ఏర్పాటును విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజాభిప్రాయ సేకరణ సభలో రైతులకు, అధికారులకు మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడిన పరిస్థితి నెలకొంది. ఈ ఫార్మా పరిశ్రమ వ్యతిరేకిస్తూ మండల కేంద్రాన్ని ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. అయితే మొత్తంగా ఏదైతే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీకి సంబంధించి చూసుకుంటే గతంలో మేము అనేక ఇబ్బందులు పడ్డాం. దీనివల్ల ప్రభుత్వం ఇప్పటికైనా దీని ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బిక్నూరు మండల కేంద్ర శివారులోని 667 సర్వే నెంబర్లో ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఆ నిర్ణయాలు చేస్తున్న నేపథ్యంలో, సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజా సంఘాలు, యువత ఆధ్వర్యంలో బిక్నూరు మండల కేంద్రానికి బంద్కు పిలుపునిచ్చారు. దానికి వ్యతిరేకంగా బిక్నూరు మండల ప్రజలతో పాటు స్థానిక యువత కూడా ఏదైతే ప్రభుత్వము నిర్వహిస్తున్న సభ వద్దకు భారీగా ప్రజలు వచ్చి వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఉన్న ఫార్మా కంపెనీ వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఆ పొల్యూషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటుతో ప్రభుత్వము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో యువత, కామారెడ్డి సీనియర్ సిటిజన్ ఫోరం, అదే పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అడ్వకేట్ల మద్దతు కూడా తెలిపిన పరిస్థితి నెలకొంది. కెమికల్ ఫార్మా కంపెనీ వల్ల కారణంగా మా కాలుష్యం కోరలో చిక్కుకుంటుంది బిక్నూరు ప్రాంతం అని చెప్పి ఆందోళన చేపడుతున్నారు. 2021లో అనుమతులు తీసుకొని బల్క్ డ్రగ్ పేరుతో విస్తరణకు సిద్ధం చేస్తుంది ఆ కంపెనీ. అదేవిధంగా రసాయన కెమికల్ ఫ్యాక్టరీలు వద్దంటూ మా ప్రాంతంలో ఆందోళన చేస్తున్నారు మండల ప్రజలు. ఏదేమైనప్పటికీ ఫ్యూజన్ హెల్త్ కేర్ కంపెనీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి ఏదైతే ప్రభుత్వము బిక్నూరు మండల కేంద్రంలో 667 సర్వే నెంబర్లో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఫార్మా కంపెనీ ఏర్పాటు కావడం వల్ల మాకు కెమికల్కు సంబంధించి, అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి పొల్యూషన్ ఏర్పడుతుంది. దానివల్ల మా ప్రాణాలకు, అదేవిధంగా మా ఆరోగ్యాలకు నష్టం వాటిల్లుతుందనే నేపథ్యంలో బంద్కు పిలుపునిచ్చారు. బంద్లో భాగంగానే ఈరోజు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లాకు సంబంధించిన అధికారులు వచ్చి రైతులు, అదేవిధంగా ప్రజల మధ్య ఆందోళన వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే అధికారులు ఓవైపు తమ అభిప్రాయాలు చెప్పాలని చెప్పిన నేపథ్యంలో రైతులు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. మా ప్రాంతంలో ఫ్యూజన్ హెల్త్ కేర్ కంపెనీ అవసరం లేదు, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవనే కోణంలో కూడా రైతులు దీన్ని మా ప్రాంతంలో పెట్టకూడదనే నేపథ్యంలో పూర్తిగా ఇబ్బందుల వాతావరణం అయితే ఏర్పడింది. గతంలో బల్క్ డ్రగ్స్ పేరు మీద కంపెనీ ఏర్పాటు చేసింది, దాన్ని విస్తరించేందుకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మా ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలు రావడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు విరమించుకునే ప్రయత్నంగా చేయాలి, లేదంటే రానున్న రోజుల్లో పూర్తిగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.